శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ పనికిమాల పాస్టర్లకి మౌజన్లకి ఓకే ఎందుకు ఇవ్వాలి? 90 కోట్లతో ఎన్ని మంచి పనులు జరుగుతాయి చెప్పమ్మా? ఊరు బాగుపడద్దా? ఓ ప్రాజెక్ట్ వద్దా? రాదా? వస్తుంది. మౌజన్ల వలన, పాస్టర్ల వలన ఆంధ్రప్రదేశ్కి ఏంటి లాభం? కోర్టులో కేసు వేయాలా వద్దా? ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? మేము టికెట్లు కొని గుళ్ళోకి వెళ్ళాలా? 90 కోట్లతో ఎన్ని టికెట్లు కొంటారో ఆ ఏపీ గవర్నమెంట్ కొనేసి 300 రూపాయల టికెట్లు కొనేసి మా తరపున మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లెకి ఒక ఫ్యామిలీని తిరుమలకి ఉచితంగా దర్శనం తీసుకొచ్చేయాలి ఇంటికి. ఎందుకని? ఆ డబ్బులు మాయి ట్యాక్సుల డబ్బులు పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలండి? ఆ 90 కోట్లతో రైతులకి ఏం చేయగలరో చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఆర్మీలో రిటైర్ అయిపోయి వాచ్మెన్లుగా బతుకుతుంటారే వాళ్ళకి ఇవ్వండి సార్. ఈ పోరంబోకు పనికి మాలిన పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలి? బాబు సన్ ఆఫ్ జోసెఫ్ గారు, ఈరోజు ఏకాదశినైనా నిన్న మధ్యాహ్నం భోజనం చేశాను, మళ్ళీ రేపు మధ్యాహ్నం చేస్తాను. చాలా నీరసంగా ఉంది. అయినా రేపు కుదరదు కాబట్టి రేపు మళ్ళీ జర్నీ కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. ఎంతకీ నీ పేరు ఏమిటి ఆయన? సన్ ఆఫ్ జోసెస్, నేనేం పిలవాలి? బోల్డ్ కామెంట్లు ఇవన్నీ మనం చదవడానికి ఏమో ఇక్కడ లైవ్. అమ్మా గురుగారు ఇక్కడ ఎవరో గొర్రె వచ్చింది. ఏంటి? శ్రీలం సంజయ్ కుమార్. సంజయ్ అంటే తెలుసు కదమ్మా, భగవద్గీతల పేరు. ఆ పేరు లేకపోతే ఇది బతుకులేదు. రే గుండు సార్, మీరు డిబేట్కి వస్తానంటే వెంటనే నెంబర్ ఇవ్వండి సార్. ఒక నాన్నకి పుడితే ఏసుకంటే 4 నాన్నలో మీకు ఒక నాన్నే కదా. మీ పేరు మీ అమ్మ నాన్న పేరు బోకు బైబిల్లో ఉంటే నెంబర్ ఇచ్చేయండి సార్. మీరు ఒకరికి పుడితే నువ్వు గంట ఆగినా కాదు 1 ఇయర్ అయినా వాడు రాడమ్మా. ఆ నెంబర్ ఇవ్వడం, ఆ డిబేట్కి రావాలి. నెంబర్ ఇవ్వలేడు, లొకేషన్ పెట్టలేడు, ఇలా బతుకు. సరే అమ్మా, సరే. మొత్తం అన్ని నెగిటివ్ చదివితే ఎలా? పాజిటివ్ కూడా చదువుతా. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట పాయింట్తో మాట్లాడతారు, వాళ్ళ పంచి లోడదీస్తారు. జై శ్రీరామ్. ఎవరు బాబు? కొడిమల రాజుగారు. థ్యాంక్ యూ నాన్న. ఈయనెవరో మనకి మనశ్శాంతి ఇవ్వడం కోసం రాజేష్ గారు. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్. అయితే ఒక అబ్బాయి అమ్మ 1 సంవత్సరం క్రితం ఎప్పుడో ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేశాడమ్మా. పేరు ఏంటనుకుంటున్నావు? ఇలాగ జోసఫ్ ఏదో. మెసెంజర్లోకి వచ్చి, గురుగారండి నేను క్రిస్టియన్నే కానీ నేను ఫాలో అయ్యేది మీతో మాట్లాడాలి అన్నాడు. సరే ఎప్పుడో ఫోన్ చేశాడు. అది చెప్పుడు ఆయన అన్న. సార్ ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది, అమెరికాలో జాబ్ రాలేదు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఈ ప్రణత క్లేశనాశాయ ఇది చదువుకోరా నీకు మంచి జరుగుతుందని చెప్పాడు. నేను చదివాను గురువుగారు, నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. అమ్మ ఇక్కడ ఎవరో కొమ్ము రాకేష్ అంట, వాళ్ళ నాన్నగారి కొజ్జా అని చెప్పాడు. పాపం వాళ్ళ నాన్న పేరు చెప్పలేదు. ఈయన ఎవరికో గాడ్ ఫాదర్ అంట. ఇతనికి ఎక్కువ మంది నాన్నలో, అందువల్ల పెద్దవాళ్ళు లేరంట అతనికి. వీళ్ళు ఎవరు వాళ్ళ పేరు చెప్పట్లే, వాళ్ళ నాన్న పేరు చెప్పట్లే. సరే అమ్మా, సరే. ఇతను ఏమన్నంటే అమెరికాలో ఉన్న ఇతను, గురుగారు తర్వాత నాకు జాబ్ వచ్చింది అని చెప్పి యాక్చువల్గా వాళ్ళ తాతనే మతం మార్చారట. సారీ, వాళ్ళ నాన్న మతం మార్చారట. వాళ్ళ తాత వ్యతిరేకించి ఆయన కాలం చేశాడు. వీడినేమో మరి చిన్నపిల్లోడు కదా, వీడినేమో మతం మార్చేశారు. పొద్దున్న వచ్చిన ఆ బైబిల్ గొర్రె, ఆ వైఫై గొర్రె అంటది. బైబిల్లో అర్థాలు ఇక్కడ ఉన్నది మనం
తీసుకోకూడదు, నేరుగా దాన్ని అర్థం చేసుకోవాలన్నాడు. ఏదో పెద్ద ఇందులో గ్రాంధికం ఉన్నట్టు ఇదే పెద్ద సంస్కృతం లాగాను. ఇప్పుడు మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి కొట్టామా, యేసు తన తల్లిని ఎన్నిసార్లు అమ్మ అని పిలిచను అని కొట్టు. ఉమ్, పెర్ఫెక్సిటీని అడుగు, లేకపోతే గూగుల్ తల్లిని అడుగు, క్రోమ్ని అడుగు. హిబ్రూ బైబిల్ ప్రకారం ఈ నెవర్ అడ్రస్ ఈజ్ మదర్ యాజ్ మదర్. తెలుసా నీకు? ఇప్పుడు నువ్వెవరు? నిన్నేమని పిలుస్తున్నానమ్మా నేను? మాటి మాటికి అమ్మ అని పిలుచు. అమ్మ అని పిలుస్తున్నాను. అసలు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవాల. మనోడు ఏ ఉమెన్ అని పిలిచాడు. ఎందుకు అనుకుంటున్నావు? ఉమ్, ఎందుకంటే ఇతని నాన్న ఎవరో ఇతనికి తెలియదు కాబట్టి, తెలిసేలా ఆవిడ చేయలేదు కాబట్టి. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇందులో ఈ లోకాలోనో మత్తయిలోనో ఒక చోట స్పష్టంగా ఉంటుంది ఈ బుక్లో. ఇదిగో దొరికింది లోకాలో 12వ అధ్యాయం ఉమ్, 51 నుంచి 53. నేను భూమి మీదకి అగ్ని వేయవచ్చుని, విరోధం పెట్టవచ్చుని. నేను మత్తయిలో కూడా చెప్పాను, ఇందాక చెప్పానా మత్తయి మా అత్తయ్య. ఉమ్, మత్తయి 10:34, లోకా 12. సో నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చుదని తలంచవద్దు. ఖడ్గమునే గాని సమాధానం పంపుడికి నేను రాలేదు. ఒక మనుష్యుడికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని. ఒక మనుష్యుని ఇంటిని వారే వారికి శత్రువులగుదురు. ఎందుకమ్మా ఇది? హ? వేదం ఏం చెప్పింది? సంగచ్చద్వం సంవదద్వం, కలిసి నడుద్దాం. సహనావతు సహనో భునక్తు. ఏమండి ఇమ్మానుయేల్ గారు, మతోన్మాదం అంటే ఏంటి తెలుసా పోనీ మీకు? మేం తిన్నదే నువ్వు తినాలి, మేము నమ్మిందే నువ్వు నమ్మాలి, మేం పూజ చేసినట్టే నువ్వు పూజ చేయాలి. మా వాడిని నమ్మకపోతే నరకాన్ని పోతావు. నువ్వు చూసి వచ్చావా? నువ్వు నరకంలో ఉన్నావా? వాట్ రైట్ ఐ హ్యావ్ టు గివ్ పెయిన్ టు యూ, టు హర్ట్ యూ? బుర్ర తక్కువ గొర్రెలని. మళ్ళీ అదో పరిశుద్ధం. నేను దీన్ని మొన్న థాయిలాండ్లో ఎయిర్పోర్ట్లోనే వాడాను, నా లైఫ్లో ఫస్ట్ టైం. సర్లే, ఎందుకు వచ్చాను గొడవ కానీ. అమ్మా, ఆ, ఇక్కడ ఎవరో నరసింహ అంట. నరసింహ గారు, మీ నాన్నగారి పేరు మతోన్మాద? అదేం పేరు సార్? చాలా చిత్రంగా ఉంది. మీ నాన్న పేరు చెప్పండి. మీరు నరసింహ అంటే మీ నాన్న సమరసింహ అయి ఉంటాడు. మతోన్మాద ఏంటి? ఒరే ఎవడైనా గొర్రెలు, ఒరే మాకే పుట్టిన గొర్రెలారా, ఎవడైనా పబ్లిక్లో అడుగుతున్నాను, ఈ లైవ్లో అడుగుతున్నాను, ఎవడన్నా చెప్పండి రా, ఈ దేశానికి పనికి మన బైబిల్కి సంబంధం ఏంటి? చెప్పండి ఎవరన్నా. నా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పుకోగలిగే ఎనీ ముస్లిం, ఎనీ క్రిస్టియన్, ప్లీజ్ కమ్ అండ్ డిబేట్ విత్ మీ. నేను రెడీగా ఉన్నాను రా. ఇగో వీడు చూడు, గాడిద మీద ఎక్కాడు. ఎవడు గాడిద మీద ఎక్కాడు? అరే, గుర్రాల మీద తిరిగినటువంటి, ఏనుగుల మీద తిరిగినటువంటి దేశం హస్తినాపురం. అంటే అర్థం తెలుసా అమ్మా? నీకు తెలుసమ్మా? ఉమ్. హస్తి అంటే ఏనుగురా. హస్తినాపురం అని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? ఢిల్లీకి అన్ని ఏనుగులు ఉండేవి. ఏనుగులు పోషిస్తున్నా అంటే వాడు ఎంత రిచ్ అయి ఉంటాడు? 90లో అంటే 40 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం ఓ శ్లోకం నా బాగా గుర్తు. హస్తి స్థూలతను సచాంకుచవశ అని మొదలవుతుంది. భలే శ్లోకం. మేము ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నప్పుడు అది నేర్చుకున్నాం. కిం అస్థి మాత్రం కుశ అంటే భలే బాగుంటుంది. దాని ఆ దీపం గురించి చెప్పడానికి చెబుతూ, ఏనుగు అంత పెద్దది ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసే అంకుశం అంత ఉండదు కదా. ఓకే. అలాగే చీకటి చాలా పెద్దది, దీపం చిన్నది చాలు. నువ్వు ఒక దీపం అవ్వు, నువ్వు దీపంలా జ్వలించు. అది భారతదేశం, అది సనాతన ధర్మం, అది హిందూ ధర్మం. మన దీపం బ్యాచ్, ఈ గొర్రెలదేం పాపం బ్యాచ్. అది ఇగో ఇక్కడ ఎవరో కార్తీక్ గౌడ్ గారు పెట్టారు, గురువుగారు మన హిందువుల్ని 1.5 lakhs చంపాలని చూస్తున్నారు టాబ్లెట్లో ప్రసాదంలో. దాని గురించేనయ్యా బాబు, టాపిక్కే అది, టాపిక్కే అది. అంటే ఈ భూమి మీద ఉండవలసిన వాళ్ళు హిందువులు, ముస్లింసు, క్రైస్తవులు కాదు, మనుషులు ఉండాలి. ఇది రాధా మనోహర్ చెప్తాడు, ప్రసన్న చెబుతుంది.
వాళ్ళ ఆయన గారు చెప్తారు, వాళ్ళ పిల్లలు చెప్తారు, 1,000,000 హిందువులు చెప్తారు, 10 కోట్ల మంది, 100 కోట్ల మంది హిందువులు చెప్తారు భూమికి మనుషులు అవసరం ఉన్నారని. అందరూ అందరూ హిందువులు అవ్వక్కర్లేదు, అందరూ మేము నమ్మిన దైవాన్ని నమ్మక్కర్లేదు, దైవం వ్యక్తిగత విషయం, నా దేశం చాలా గొప్పది, నా పూర్వీకులు చాలా గొప్పోళ్ళు. ఇవి ఎవడైనా ముస్లిం చెప్పగలడా? ఎవరైనా క్రిస్టియన్ చెప్పగలడా? అలా చెప్తే మొత్తం సెట్ అయిపోద్ది ప్రపంచం. సో కాబట్టి ఈ మూఢ మతాల నుంచి నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, ద హోల్ వరల్డ్ మస్ట్ బి సేవ్డ్. నేను ఒక విషయం ఏం చెప్తా అంటే, అమ్మ నువ్వు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మీ పిల్లలకు కూడా చూపించు. ఆ, నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం, యానిమేషన్ రామాయణం అని కొట్టు. యానిమేషన్ రామాయణంలో అసలు రాముడు చెప్తాడు, నాకు భలే నచ్చుద్ది ఆ వాయిస్. ఇప్పుడు 95లో ఎప్పుడో జపాన్ వాళ్ళు తీశారమ్మా. సీతాదేవి, హనుమంతుడు ఎంత అందంగా ఉంటాడో, చాలా బాగా తీస్తారు. ఓ హిమాలయాస్ అని ఆయన అలా ఆ సంజీవుని పర్వతం తేవడానికి వెళ్తూ ఆ నీళ్ళు అలా తాగుతాడు. అసలు రాముడు బాధపడిన, రాముడి కోపం వచ్చిన, నో హనుమాన్, రావణ మస్ట్ బి వ్యాంకిష్డ్, ద హోల్ వరల్డ్ మస్ట్ బి సేవ్డ్. అది ఎంత బాగుంటుందో. లో చంపబడేవాళ్ళు ఎవరు? నైజీరియాలో చంపబడేవాళ్ళు ఎవరు? ఇక్కడుంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి అని మీద పడి ఎక్కేస్తారు కదా, శరీరంలో భాగం కోసుకున్న వాళ్ళు. మరి అక్కడ ఎవరున్నారు? ఎవరెవరిని చెప్తున్నారు? కాబట్టి ప్రపంచం అంతా ఒకే మతం ఉండాలి. ఏ మతం అది? ఇస్లాం కాదు, క్రైస్తవం కాదు. కరుణ, దయ, మానవత, హ్యుమానిటీ, ఇది ఉండాలి. దాన్ని నేర్పించే పుస్తకాలు ఉండాలి. ఇది 2 అక్షరాల కోసం కోట్ల మందిని చంపేస్తారా? ఎందుకు సార్? అందుకే అనిబీసీని చెప్పించి చూడండి. ఐర్లాండ్లో పుట్టి భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి ఇక్కడే చనిపోయిన మహిళ. ఇస్లాం, క్రైస్తవ మతాలు సైనిక శక్తితో, మతోన్మాదంతో వచ్చిన హిందువుల మనుగడ మార్చలేకపోయినవి. హిందూ మతమే నశిస్తే భారతదేశానికి అంత్యకాలమే సుమా. అప్పుడు జాతికి ప్రేతకల పడుతుంది. హిందువులకు ఇదే నా హెచ్చరిక. చెక్కులర్ కుక్కలారా చచ్చిపోండిరా అమ్మా. సో ఇప్పుడు ఈ అధర్మారెడ్డి అలా అప్పుడు ప్రవర్తించడానికి కారణం ఏంటంటే, అతను అండర్ కంట్రోల్ ఆఫ్ గొర్రె. ఎవరైతే గుడికి రావడానికి ఇబ్బంది పడతాడో, ఎవరైతే తీర్థం తీసుకోవడానికి ఇబ్బంది పడతారో, ఎవరైతే భార్యతో గుడికి రాలేరో, ఎవరైతే ధైర్యంగా నేను క్రిస్టియన్ అని చెప్పుకోలేడో, ఎవరైతే పేరు చివరి తోక వాడుకుంటారో, అటువంటి వాళ్ళు అండర్లో ఉన్నారు. కాబట్టి అలా టెండర్ పెట్టి, ఇంకోటి ఏంటంటే, అది ఇస్లాం అయినా క్రైస్తవం అయినా వాళ్ళ కాన్సెప్ట్లో ఎవరో సురద యేసురాజు అంట, మీరు అన్న మాటలు నిరూపించకపోతే మీరు 10 మంది పుట్టినట్టే సార్. నేను ఎవరినైనా మోసం చేస్తున్నాను అని మీరు నిరూపించకపోతే మీరు 10 మంది పుట్టినట్టే. మీరు ఒకరికి పుడితే నెంబర్ ఇవ్వండి, ఇప్పుడే లైవ్లో ఫోన్ చేస్తా. వాడు జన్మకి రాడు. బైబిల్ బొగడా బుక్ సార్, మళ్ళీ చెప్పా. సరే అమ్మా. సో ఈ అధర్మారెడ్డి అలా తయారవడానికి కారణం కూడా ఇది బొగడా బుక్కే, తెలుసా నీకు? ఎందుకంటే ఆ బొగడా బుక్ని ఫాలో అయ్యేవాడే వాడిని ఫాలో అప్ చేశారు కాబట్టి. సో కాబట్టి ఈ ప్రపంచంలో మనం గెస్ట్లం అని చెప్పే సనాతన ధర్మం. ప్రపంచం అంతా ఆక్రమించాయి అని చెప్పేవి ఎడారి మతాల పుస్తకాలు. అందుకే ప్రపంచ నాశనం. ఇప్పుడు ఒక లాజికల్ పాయింట్, ఏ గొర్రెనా రావచ్చు, నాతో డిస్కస్ చేయొచ్చు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నారా? 195 గురుగారు. ఓకే, 195లో హిందువులకు ఒక కంట్రీ ఉంది, పక్కన నేపాల్.
ఓ 195లో ఒక 10 తీసేద్దాం. 185లో అమ్మా 185లో క్రిస్టియన్స్ ముస్లిమ్సే కదా ఉండేది. అవును 185 కంట్రీస్లో ఉండేది ముస్లిమ్స్ క్రిస్టియన్సే కదా. అవును వాళ్ళిద్దరూ మొన్న మధ్య మానవత్వం స్టార్ తెలుసా మీకు? ఉమ్. ఆవేశం స్టార్. నీకు సూపర్ స్టార్లు రెబల్ స్టార్లే తెలుసు, నీకు మానవత్వం స్టార్లు తెలదాం. చెప్పనమ్మా. చెప్పండి. ఎరిపప్ప సారీ ఎర్రప్ప అని అతనేమో ఆవేశం స్టార్. ఉమ్. ఏ షఫీ అని అతను మానవత్వం స్టార్. అతను రాజమండ్రి వచ్చి వాడెవడో బకర్డీ బ్రాండ్ దాగి చచ్చిపోతే అన్నాడు. అవును సో ఈ మానవత్వం స్టార్లు ఆవేశం స్టార్లు ఒక్క ఆన్సర్ చెప్పగలగాలి నాకు. ఏంటంటే 180 దేశాల్లో క్రైస్తవులు ముస్లిమ్స్ ఉన్నారు. అప్పుడు ఎరిపప్ప అన్నాడు రాజమండ్రిలో ఈ మానవత్వం స్టార్తో ఆవేశం స్టారు, సార్ మీకు మాకు బేస్ ఒకటే, మన ఇద్దరం అన్నాడు. మన ఇద్దరం ఒకే అన్నాడు. ఒకే ఒకే మూలం నుంచి వచ్చాం అన్నాడు. ఏంటి మూలం? అతను అనుకునే మూలం ఏంటి? తాల్మోడ్ అంటే తెలుసమ్మా? తెలీదు. వాళ్ళకు బుక్ ఉంది, దాని పేరు తాల్మోడ్. ఉమ్. ఆ తాల్మోడ్లోంచే ఈ ఖురాను, ఈ బైబిల్. ఓకే ఉమ్. రామచంద్రరావు గారిని ఉయ్యూరులో ఓ మాస్టర్, ఆయన అంటే ఇప్పుడు లేరు, వారు ఉన్నప్పుడు చాలా కాలం మాకు ఈ విషయాలన్నీ చెప్పి ఆయన రోజు బైబిల్ ఖురాన్ భగవద్గీత మూడు రోజు చదివేవారు. సో ఈ మూడిట్ల విషయాలు చెప్పేవారు. సో ఇప్పుడు 180 దేశాల్లో వాళ్ళే ఉన్నారు, వాళ్ళిద్దరికీ మూలం ఒకటే. నువ్వు కావాల్సి చిన్న ఉదాహరణ చెప్తా. అబ్రహం ఏ మతం అమ్మా? క్రైస్తవం. ఇబ్రహీం ఎవరు? ఇస్లాం మతం. థ్యాంక్స్, ఉమ్. అక్కడే ఉండు. గాబ్రియేల్ ఏ మతం? క్రైస్తవ మతం. జీబ్రాల్ ఏ మతం? 3 అక్షరాలు వస్తుందమ్మా గాబ్రియేల్ని, జీబ్రాల్ సంథింగ్ అట్లా వస్తుంది. ఓకే అతను అందులో దేవదూత, ఇందులో ఇతను దేవదూత. ఉహు. సిమిలర్. దావీదు ఏ మతం? క్రైస్తవ మతం. దావూదు దావుద్ ఇక ఇస్లాం మతం. భలే ఉన్నాయి గురువు గారి పేర్లు. అర్థమవుతుందా నీకు? బాలకృష్ణ ఏం చెప్పాడమ్మా? బోత్ ఆర్ నాట్ సేమ్. రాధమనోహర్ ఏం చెప్తున్నాడు? బోత్ రిలిజన్స్ ఆర్ సేమ్. దీన్ని అబ్రహమిక్ రిలిజన్స్ అంటారు. తిరుపతి ఒకటి ఉంది. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి తల్లి. తిరుపతి కంక్లూషన్ ఏం లేదమ్మా. ఇప్పుడు ఈ ఈ అధర్మారెడ్డి వెనకాల ఎవరున్నారో వీళ్ళందరినీ ప్రత్యేక కోర్టు పెట్టి అసలు మళ్ళీ లైఫ్లో బయటికి రాకుండా చేస్తే చాలు. ఓకే ఇంతే. మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది, మీది కూటం, వాళ్ళకి ఏడు గోటం. ఉమ్. ఇలాంటి దరిద్రులు ప్రజల్లో తిరగకూడదు. వాడు అధర్మారెడ్డి కావచ్చు, డయాలసిస్ రెడ్డి కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. ఉమ్. దేవాలయానికి, ధర్మానికి, రాష్ట్రానికి, దేశానికి, మానవత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవడైనా పేరు చివర ఏ తోకున్నా సరే, వాడు ఏ కేకలు వేసినా సరే, వాడిని మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజల్లో వాడు కనబడకూడదు. ఉమ్. ఇది మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే విశాఖపట్నంలో 185,000 కేజీల ఆవు మాంసం దొరికిందని విన్నాం. ఆ దరిద్రుడు ఎవడో గుప్తాగాడంట, ఆ శెట్టి వాడు కలవాల్సింది మట్టి, వాడిని పెట్టాలి జైల్లో బాగా కొట్టి. ఉమ్. ఆవుని చంపే దరిద్రుడు అసలు వైశ్యుడు అవుతాడా? వాడు మనిషి అవుతాడా? భగవద్గీతలో ఏం చెప్పారు? కృషి గోరక్షా వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అన్నారు. గోవుని రక్షించాల్సిన వాడు. కాబట్టి ఆవుల్ని తినే ఎదవల్లారా, ఆవుల్ని చంపే ఎదవల్లారా, ఆవుల్ని అమ్మే ఎదవల్లారా, తొందరగా భూమిని ఖాళీ చేసేయండి. ఆవు పేడ భూమికి లాభం, మీ పేడ ఎవడికి లాభం? నా పొరంబోక్సు. ఆవు మొత్తం భూమికి లాభం, ప్రపంచానికి లాభం, పంటలు వస్తాయి.
కాబట్టి ఆవు భూమి మీద ఉండాలి. ఈ మనిషి లేకపోయినా ఏం పర్వాలేదు, ఆవుని చంపే మనుషులు భూమి లోపల ఉండాలి, ఆవులు భూమి మీద ఉండాలి. తల్లి, yes, cows is useful for the earth. What you are useful the country? What is used for the you and your ingredients which come out from your body? What do you use for the earth? అమ్మా, సో అందువల్ల అంటే లాస్ట్ వన్ క్వశ్చన్ గురువు గారు, ఇన్ని బాంబ్ అమ్మ. బ్లాస్టులు జరిగి ఇంతమంది ప్రాణాలు పోయి దానికి కారణమైన వాళ్ళు తెలిసిన తర్వాత కూడా ఎప్పుడు ప్రతి విషయం పైన స్పందించే ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఎందుకు ఈ విషయాల పైన ఎలాంటి నువ్వు ఊరుకామ, నువ్వు బలేదానివమ్మా. ప్రకాష్ రాజు దొంగ, వాడు సపోర్ట్ చేసేది ఫర్ లంగా, అదే మా బెంగ. తీసుకొచ్చి మూసీలో తర్వాత నీకు తెలుసు, అతనికి ఆల్రెడీ గడ్డి పెట్టేశారు. ఇప్పుడు ప్రకాష్ రాజు, కమలాసనం, ఇదంతా ఒక పనికిమాలిన బ్యాచ్ ఇది. తులసి పిల్ల ఏది? తులసి గంజాయి ఉందా? ఏం పేరు? తులసి గంజాయి, తులసి చందు అని ఉంది కదమ్మా, అది గంజాయి చందు, గంజాయి బంధు. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయి, మాట్లాడమను. బాంబులు పెట్టిన పోరంబో గెదవల్ని శిక్షించాలి అని ప్రకాష్ రాజ్తో, ఈ గంజాయి బంధువుతో, కమలాసంతో చెప్పించు. వీళ్ళు దేశానికి వ్యతిరేకం, ధర్మానికి వ్యతిరేకం, హిందువులకి వ్యతిరేకం, ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఆ బ్యాచ్లు పనిచేస్తున్నాయి. అందుకని ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం హిందువులకు ఉంది. ఈ దేశం పట్ల ప్రేమ హిందువులకి మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఈ దేశాన్ని ప్రేమించే ముస్లింలు, క్రైస్తవులు ఉంటే వాళ్ళకి దండం. ఈ దేశాన్ని వ్యతిరేకించేవాడు హిందూ అయినా సరే వాడికి పెడతాం పిండం.